అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిమిని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈ రోజు అయితే మీషో నుంచి మనందరికీ చాలా బాగా ఉపయోగపడే మంచి మసాజెస్ తీసుకొచ్చాను. అండ్ కొన్ని మీషో కిడ్స్ వేర్ ఐటమ్స్, కిడ్స్ కి రిలేటెడ్ కొన్ని మంచి వీడియోస్, మన లేడీస్ కి రిలేటెడ్ కొన్ని వీడియోస్ అండ్ కొన్ని హెడ్ మసాజెస్, హెయిర్ మసాజెస్ కూడా చూపించబోతున్నాను. ఇంకా అసలు ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి వెళ్ళిపోతాం. సో మన ఫస్ట్ ఐటమ్ వచ్చేసి దేంతో స్టార్ట్ చేయాలి? ఇక్కడ చాలా ఉన్నాయి. సో ఫస్ట్ ఇక్కడ కనబడుతుంది కదా, దీంతో స్టార్ట్ చేద్దాము. కొన్ని అయితే ఓపెన్ చేశాను, కొన్ని అయితే మీ ముందే ఓపెన్ చేస్తున్నాను. సో మనకి ఇప్పుడు నేను చూపించబోయే ఐటమ్స్ అన్ని కూడా అండర్ బడ్జెట్ ఐటమ్స్ అన్నమాట. ఇప్పుడు చూడండి, మనకి కిడ్స్ కి ఎన్ని కిడ్స్ అంటే ఎవరు కాదు, నాకు మా ఇంట్లో మా స్వేచ్ఛ ఉంది కదా, అసలు ఎన్ని రబ్బర్ బ్యాండ్స్ కొన్నా పడేస్తుందండి. ఒకటి పెట్టుకున్నాక మళ్ళీ అది జాగ్రత్త పెట్టడమే అది చెయ్యట్లేదు అనమాట. అందుకని చెప్పి నేను ఎప్పుడు బ్యాండ్స్ కొంటూ ఉంటాం. అది కూడా మీషోలో అయితే అండర్ బడ్జెట్ లో వచ్చేస్తున్నాయి. ఈ రెండు కలిపి మనకి అరౌండ్ 70 రూపీస్ 90 రూపీస్ అలా పడింది. సో అందరి ఇంట్లో ఆడపిల్లలు ఉన్న, చిన్నపిల్లలు ఆడపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లోని యూజ్ అవుతాయి. అలానే కదా, మనం కూడా ఈ రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకుంటాం కాబట్టి మనకి యూజ్ అవుతాయి. టోటల్ ఇక్కడ హ్యాండ్ మేడ్ అని ఉంది. ఎన్ని పీసెస్ అనేది ఇక్కడైతే రాయలేదు, నేను అక్కడ మెన్షన్ చేస్తాను. బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్, స్కూల్ కి పిల్లలకి పెట్టడానికి కూడా బాగుంటాయి అనమాట. అండ్ రబ్బర్ బ్యాండ్ క్వాలిటీ కూడా చిన్న రబ్బర్ బ్యాండ్, ఎక్కువ విడ్త్ ఏం పట్టదు. మనం పిల్లకలు అల్లేసి కింద పెట్టడానికి అయితే సరిపోతుంది. ఎంతవరకు స్ట్రెచ్ అవుతుందా అనేది చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఇలాగా స్ట్రెచబుల్ అయితే ఇది ఇంతవరకు అవుతుంది. ఇది ఎడ్జ్ లాస్ట్ అనమాట. ఓకే, ఇలా అయితే వచ్చింది అనమాట. రబ్బర్ బ్యాండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో టోటల్ ఇవి ఒక 50 అయితే డెఫినెట్ గా ఉంటాయి నాకైతే కనిపిస్తున్నాయి. సో నచ్చితే ట్రై చేయండి. ఆడపిల్లలు చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరింట్లో ఇది యూస్ఫుల్ ఐటమ్ అయితే చెప్తా. ఇది మన ఫస్ట్ ఐటమ్. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది మా ఇంట్లో మోస్ట్ యూస్ఫుల్ ఐటమ్. మా ఇంట్లో కాదు, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన ఐటమ్. వెయిట్ మిషన్ అండి. మీషో నుంచి పర్చేస్ చేసిన వెయిట్ మిషన్ అనమాట. ఎంత బాగా వర్క్ అవుతుందండి. ఇది ఇప్పుడే నేను కొత్తగా కొన్నదైతే కానే కాదు, 1 ఇయర్ పైన అయిపోతుంది. నేను రెగ్యులర్ గా యూజ్ చేస్తాను. మన వెయిట్ క్యాలిక్యులేట్ చేసుకోవడం అనేది ప్రతి పర్సన్ కి చాలా ఇంపార్టెంట్ అనమాట. కొంచెం పెరిగినా తగ్గినా ఇదే మనల్ని గైడ్ చేస్తూ ఉంటుంది. మన లైఫ్ లో స్ట్రిక్ట్ గా ఉండాలి అని చెప్పి ఫుడ్ విషయంలో. సో చాలా బాగుందండి, అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు. దీనికి ఇక్కడ బ్యాటరీస్ కూడా చక్కగా ఇదిగోండి, చిన్న స్మాల్ బ్యాటరీస్ అనమాట. ఇట్లా స్మాల్ బ్యాటరీస్ వేసుకోవచ్చు. ఇది మనకి చాలా ఒక 100 kgs వరకు వెయిట్ ని అయితే హోల్డ్ చేస్తుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. సో మా ఇంట్లో అయితే ఈ వెయిట్ మిషన్ 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నా. అండ్ దీనికి సపోర్టివ్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి గ్లాస్ టాప్ అనేది వచ్చింది. ఇక్కడైతే వెయిట్ మనకి తెలుస్తుంది. ఇదిగోండి, మనం గట్టిగా ప్రెస్ చేస్తే ఇక్కడ డిజిటల్ స్క్రీన్ అనేది ఇచ్చారు కదా, అక్కడ మనకి వెయిట్ అనేది క్లియర్ గా కనిపించేస్తుంది. సో మీరు ప్రెస్ చేస్తే తెలిసిపోతుంది అనమాట మీకు ఈ వెయిట్ ఎంత ఉంది ఏంటి అనేది. చాలా బాగుందండి. ఈ వెయిట్ మిషన్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. అండర్ బడ్జెట్ లో 300 ఆ రేంజ్ కి వచ్చేస్తుంది. నేను వర్త్ ప్రొడక్ట్ అని అయితే చెప్తాను ఇది కూడా. సో అది మన నెక్స్ట్ ఐటమ్. ఇప్పుడు వరకు నాకు తెలిసి చాలా మంది దగ్గర ఉండే ఉంటది, బట్ ఇప్పుడు ఎవరి దగ్గరైనా లేకపోతే ఇది పర్చేస్ చేసుకోండి. అండ్ ఇది మా నిషు అయితే ఇందాక నుంచి ఈ మసాజర్ గురించి రివ్యూ చేయమంటున్నాడు, ఎందుకంటే వాడు నెక్స్ట్ ఆడుకుందామని చూస్తున్నాడు. సో చూడండి, నేను మీ అందరికి యాక్చువల్ గా మా ఇంట్లోని ప్రతి ఒక్కరము ఒక్కొక్క యాక్టివిటీ కంటూ వెళ్తూ ఉంటాము. అంటే పిల్లలు స్పోర్ట్స్ అని, నేను ఏరోబిక్స్ అని, మా హస్బెండ్ బ్యాడ్మింటన్ అని చేస్తూ ఉంటారనమాట. సో అట్లా ప్రతి ఒక్కరు ఏదో యాక్టివిటీ చేస్తూ ఉండాలండి. అప్పుడప్పుడు మనకి కొన్ని నెక్ పెయిన్స్ గానీ, షోల్డర్ పెయిన్స్ గానీ ఇట్లా వస్తూ ఉంటాయి కదా. సో దానికోసం అని చెప్పి నేను చాలా మసాజెస్ చూస్తాను. ఇది వేరే వెబ్సైట్ లో చూసాను. అక్కడికి ఇక్కడికి ప్రైస్ వేరియేషన్ చాలా ఉంది. అండ్ దీనికి చాలా రివ్యూస్ ఉన్నాయి. సరే ఇది మనకి యూజ్ అవుతుందా, ఎలా ఉంది ఏంటి అనేది రివ్యూ చేద్దామని తెచ్చాం. ఎక్సలెంట్, అసలు మంచి మసాజర్ తీసుకున్నానని అయితే నేను చెప్తాను. దీనికి మనకి డిఫరెంట్ ఇవి కూడా ఇచ్చారనమాట. మనకి డిపెండ్స్ ఆన్ పెయిన్, మీకు ఎలా కావాలంటే అది. ఇలాగా ఈ లిడ్ కావాలంటే మీరు ఇది ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ నెక్ మసాజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ నెక్ దగ్గర జస్ట్ ఇలా బ్యాక్ సైడ్ మసాజ్, ఇట్లా నెక్ మసాజ్, ఇక్కడ హ్యాండ్ కి ఎక్కడైనా ఇలా చేసుకోవాలంటే ఇది రిమూవబుల్ అండి. ఇది చక్కగా వచ్చేస్తుంది. దీని ప్లేస్ ని ఇది మనం ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలాగా మనకి ఇలా 3 ఇచ్చారు విత్ చార్జబుల్ అనమాట. ఇది మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు, ఎంతసేపు అయినా యూజ్ చేసుకోవచ్చు. అంటే దీనికి వచ్చేసి పవర్ సిస్టమ్ వచ్చేసి ఇక్కడ ఇది జస్ట్ ప్రెస్ చేసామంటే ఇక్కడ చూసాను, ఇదిగోండి చూడండి. యాక్చువల్ గా ఇది ఎంత బాగా పనిచేస్తుందంటే వావ్, అసలు మన మజిల్స్ ని ఫ్రీ చేసేస్తుంది అనమాట, రిలీజ్ చేస్తుంది. చక్కగా మనకి ఎక్కడ పెయిన్ ఉన్నా కూడా మనకి చక్కగా రిలీజ్ చేస్తుంది. ఇది మనము స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, మోడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. భలే వచ్చింది మసాజర్ అయితే. ఇక్కడ మనం స్పీడ్ లోడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇచ్చారు, చాలా బాగుంది. మనం ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. బట్ ఇది సూపర్ అండి, చాలా
చాలా వర్త్ ఇట్ ప్రొడక్ట్ అనమాట, వర్తబుల్ ప్రొడక్ట్. చాలా బాగుంది. ఇక్కడ గట్టిగా పట్టుకొని ప్రెస్ చేస్తే మీకు సరిపోతుంది. నెక్ పెయిన్ ఉంటుంది కదా, చాలా మందికి నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్, బ్యాక్ పెయిన్, ఇట్లాగా బ్యాక్ పెయిన్ అట్లాగా వీటన్నిటికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక్కసారి పర్చేస్ చేసి చూడండి. 450 ఆ రేంజ్ లో పడింది. మీరు డెఫినెట్ గా సాటిస్ఫై అయిపోతారు. నేనైతే 100% సాటిస్ఫై అయిపోయింది. ఇది మా ఇంట్లోకి అంటే ప్రాపర్ ప్యాకింగ్ తో వచ్చింది. ఇది మొత్తం ప్రాపర్ ప్యాకింగ్ తో వచ్చింది. సో చూడండి, డెఫినెట్ గా పర్చేస్ చేసుకోవడం ట్రై చేయండి. చాలా యూస్ఫుల్ ఐటమ్ ఇది, మోస్ట్ యూస్ఫుల్ ఐటమ్ అని అయితే చెప్తాను. అండ్ వీటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి ఇది. సో నేను నెక్స్ట్ వచ్చేసి కిడ్స్ ఇంకొక థింగ్ చూపిస్తాను. ఇవి కూడా 100 పీసెస్ వచ్చాయి అనమాట క్లిప్స్. ఇదిగోండి ఇవి చూపిస్తున్నాను చూడండి. ఇలాగా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ 100 పీసెస్ వచ్చాయి. నేను ఎన్నిసార్లు స్వేచ్ఛ కొన్న పడేస్తుంది, బట్ మీషోలో చాలా తక్కువ బడ్జెట్. ఇదిగోండి ఇలా ఇవి క్లిప్స్. ఓకేనా, పిల్లలకి మనం చక్కగా హెయిర్ కి పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. టోటల్ 100 పీసెస్, మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్ 100 పీసెస్ వచ్చాయి అనమాట. సో ఇవి స్వేచ్ఛకి యూజ్ అవుతాయి అన్నట్టు తెప్పించుకున్నాను. మీ పిల్లలకి యూజ్ అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అన్ని రకాల కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఓకేనా, ఇందులో చాలా చిన్నగా ఉన్నాయి, క్యూట్ గా అన్ని రకాల కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇది కూడా 100 పీసెస్. నచ్చితే ట్రై చేయండి. ఇది మన నెక్స్ట్ ఐటమ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏం చూపించాను, ఇది చూపించాలండి కొప్పు. యాక్చువల్ గా చాలా మంది మీషోలోని హెయిర్ ఎక్స్టెన్షన్స్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ చూపిస్తాను. నేను కూడా అంతే అండి, డిఫరెంట్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ ట్రై చేయాలి అని చెప్పి నేను తీసుకొచ్చా. దీనికి చక్కగా ప్రాపర్ బాక్స్ ఇచ్చారు. నాకు ఎంత బాగా ఇచ్చేస్తుందో ప్రాపర్ బాక్స్ తో వచ్చేసింది. అండ్ ఇక్కడ చూద్దాం, ఓపెన్ చేసి ఇదిగోండి, చక్కగా మనం ఇలాగే స్టోర్ చేసుకోవచ్చు. హెయిర్ ఎక్స్టెన్షన్ అయితే ఇది ఇలా వచ్చింది. ఇది వచ్చేసి మనకి హెయిర్ బ్యాండ్, బన్ ఎలా ఉంటుంది, రబ్బర్ బ్యాండ్. మనం చక్కగా మన హెయిర్ తో చక్కగా పోని పెట్టేసుకొని వెనక నుంచి ఇది పెట్టేసుకోవడం, ఇట్లా తగిలిచ్చేసుకోవడం. ఇక్కడ లోపలికి మన హెయిర్ వెళ్ళిపోతుంది. ఇది ఇలా తగిలించుకుంటే ఫ్రంట్ చూడడానికి, మనకి బ్యాక్ సైడ్ చూడడానికి ఎంత నీట్ గా ఉందో చూసారా. అస్సలు ఇది ఖరాబ్ కాదు. మీరు యూజ్ చేసి చక్కగా ఇందులో స్టోర్ చేసుకుంటే అస్సలు ఖరాబ్ కాదు. చాలా బాగుంది అసలు, చాలా బాగా ఇచ్చారు. అండ్ లోపల నెట్ మెష్ టైప్ ఇచ్చారు. చాలా బాగుంది అనమాట. మన హెయిర్ కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చాలా నీట్ గా ఉంది. నేను ఇంకొకటి కూడా తెచ్చాను, అది కూడా చూపిస్తాను. ఇది 2 కాంబో వచ్చాయి అనమాట. ఇలాగా హెయిర్ ఎక్స్టెన్షన్స్ 2 కాంబో వచ్చాయి. అంటే ఈ టైప్ ఎక్స్టెన్షన్ కూడా చాలా మంది పర్చేస్ చేస్తున్నారు. ఈ టైప్ ఇదేం లేదు, ఇదైతే ఇంకా ఈజీ. ఇదేం లేదు, జస్ట్ మనకి రబ్బర్ బ్యాండ్ లాగా ఇక్కడ ఇచ్చారండి. మనము నార్మల్ గా కొప్పు పెట్టేసుకుంటాం కదా, దానికి ఇలా పెట్టేసుకోవడమే. అంటే మన చుట్టూతో వచ్చేసి ఇలా అయితే వస్తుంది అనమాట. కొంచెం స్టైలిష్ లుక్ లాగా ఇలా వస్తుంది. సో స్టైలిష్ లుక్ లాగా ఇలా వస్తుంది. చాలా బాగుందండి ఇది కూడా. సో ఇలాగా ఈ 2 కలిపేసి మనకి 110 120 రూపీస్ కి వచ్చాయి. ఎవరైనా కావాలి ఎక్స్టెన్షన్స్ అంటే డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. ఓకేనా, ఇది మన నెక్స్ట్ ఐటమ్. సో చక్కగా నాకు నచ్చింది ఏంటంటే ఇలా ఒక డబ్బా ఇచ్చేస్తారు స్టోర్ చేసుకోవడానికి. యూస్ఫుల్ ఐటమ్ అనమాట. హెయిర్ కూడా మనకి అంత నేచురల్ హెయిర్ అని అయితే చెప్పరు, బట్ ఓకే బాగుంది. ఓకేనా, ఇది మనకి ఇలా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకొక మసాజర్ చూపిస్తాను. ఇది కూడా నాకు ఎంత బాగా నచ్చిన మసాజ్. ఇది వచ్చేసి హెయిర్ మసాజ్ అనమాట. అసలు దీనికి వచ్చిన సిలికాన్వి ఇవి చూడండి. ఇదంతా మనకి సిలికాన్. ఇది నేను యూజ్ చేశాను, అందుకే ఎలా పడితే అలా లేకపోతే అంతా ఈక్వల్ గానే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఇలా వచ్చింది. ఇది మొత్తం మనకి 360 degrees యాంగిల్స్ లో ఇలా టర్న్ అవుతుంది. మనం జస్ట్ ఇక్కడ పెడితే చాలు అదే తిరిగేస్తుంది. మొత్తం మన హెడ్ అంతా అదే తిరిగేస్తుంది. సో నాకు ఎంత బాగా నచ్చిందో. దీనికి కూడా ఒక బటన్ ఇచ్చాడు. ఇది చూడండి ఎలా తిరుగుతుందో. మన హెడ్ పైన కూడా అలా తిరుగుతుంది. చక్కగా మసాజ్ చేసుకోవచ్చు. వావ్, ఎంత బాగుందో తెలుసా. మనం ఇక్కడ పెడితే చాలు మొత్తం అంతా మన హెయిర్ అంతా అదే తిరిగేస్తుంది, ఇలా తిరిగేస్తుంది అనమాట. చాలా బాగుంది అండ్ మోస్ట్ యూస్ఫుల్. మన హెయిర్ ఇప్పుడున్న ఈ జనరేషన్ లో హెయిర్ అయితే ఎట్లా ఫాలో అవుతుందో అదే తిరిగేస్తుంది. కొంచెం హెడ్ డౌన్. సో అదే తిరిగేస్తుంది అనమాట. ఇలాగా నేను ఇలాగే పట్టుకున్నా, నేను ఎలాంటి మూవ్మెంట్ చెయ్యట్లేదు. చక్కగా హెయిర్ మసాజ్ అంతా ఉంది. చాలా బాగుందనమాట. అండ్ మంచి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇదైతే మనకి డెఫినెట్ గా మన ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఎవరికైనా కూడా డెఫినెట్ గా యూజ్ అయ్యే మసాజర్ అని అయితే చెప్తా. ఎలా ఉంది షో? డెఫినెట్ గా ట్రై చేయండి. ఓకేనా, ఇది మన నెక్స్ట్ ఐటమ్ అనమాట. మరి ఇది కూడా మనకి చార్జబుల్ అనమాట. ఇక్కడ మనకి ఒక వైర్ అయితే ప్రొవైడ్ చేశారు. నేను ఇది కూడా ఉంచి పెట్టుకుంటున్నాను. నాకు బాగా నచ్చింది అసలు. ఈ మసాజర్ అయితే చాలా బాగా నచ్చింది. సో ఇది మన నెక్స్ట్ ఐటమ్ అనమాట. అండ్ ఇంకొకటి చూపిస్తాను. ఇది అయితే మన ఆడవాళ్ళకి చాలా బాగా యూజ్ అయ్యే ఐటమ్. ఇవి ఇప్పుడు చాలా మంది యూజ్ చేస్తున్నారు. పార్లర్ కి వెళ్ళి మనము చాలా మనీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా చక్కగా ఇంట్లో ఉండే మనం ఇట్లాగా మన జా లైన్ షేప్ కోసం అని చెప్పి ఇలాగా మసాజ్ చేసుకోవచ్చు. ఇలాగా చూడండి, చాలా మంది ఇలాగే కదా చేస్తున్నారు. యూట్యూబర్స్, క్రియేటర్స్ అంతా కూడా చక్కగా మన జా లైన్ షేప్ ఇలా వస్తుంది అనమాట. దీంతో రోజు పడుకునే ముందు మీరు సిరం ఏదైనా అప్లై చేసుకుని ఇలా చక్కగా మసాజ్ చేసుకోండి. మనకి జా లైన్ అనేది అలా చక్కగా వస్తుంది అనమాట. చాలా బాగుంటది.
అండ్ ఇంకా దీని మసాజ్ టిప్స్ కూడా ఉంటాయి, నేను అవి కూడా కావాలంటే చూపిస్తాను. మీరు యూట్యూబ్ చూసేయండి, మీకు చక్కగా దొరికేస్తాయి. ఇక్కడ ఇలాగే చేసుకోవాల్సింది ఏం లేదు. చాలా బాగుంది ఈ స్టోన్. మనకి అండర్ బడ్జెట్ లో 98 రూపీస్ 100 రూపీస్ లో మనకి ఇలా అయితే వచ్చేసింది. సో మీరు చక్కగా చేసుకోవచ్చు. అండ్ ఇదైతే చక్కగా ఐస్ కింద కూడా మనం మసాజ్ చేసుకోవచ్చు ఇలాగా. ఇది కూడా చాలా బాగుంది మసాజర్, అండ్ స్టోన్ కాబట్టి చాలా చక్కగా ఉంది. సో మీరు ఇలా కూడా మసాజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంది అనమాట. అబ్బాయి ఎంత చల్లగా ఉందో నిజానికి. ఇలాగా చక్కగా ఐస్ కింద కూడా అలాగా మసాజ్ చేసుకోవచ్చు. మీరు మొత్తం ఫేస్ అంతా చక్కగా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ అయినా సిరమ్ అయినా ఏదైనా అప్లై చేసుకొని మీరు మసాజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఇలా పైకే మసాజ్ చేయాలి, కింద చేయకూడదు. మసాజ్ ఎప్పుడు పైకే చేయాలి, ఓకేనా. ఇలా అయితే వచ్చింది. ఇవి రెండు వచ్చి రెండు కూడా చాలా బాగా యూజ్ అయితే. ఇది కళ్ళకి కూడా చాలా బాగా సెట్ అయ్యే మసాజర్ అనమాట. హ్యాపీగా ఏదైనా ఆయిల్ అయినా సిరమ్ అయినా అప్లై చేసుకొని మీరు చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇది 98 అండర్ బడ్జెట్ లో వచ్చేసింది. సో ఇలా తక్కువలో వచ్చినప్పుడు మనం పర్చేస్ చేసుకోవాలి. అండ్ ఇది స్టోన్ అనమాట, ఒక స్టోన్. ఏమి మనం పగలు కొడితే కానీ పగిలిద్ది, లేకపోతే చక్కగా ఎన్నాళ్ళైనా యూజ్ చేసుకోవచ్చు, క్లీన్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. అది మన నెక్స్ట్ ఐటమ్. ఇప్పుడు కిడ్స్ కోసం చూపిస్తాను మళ్ళీ. సో ఇది కిడ్స్ కోసం, ఇది స్వేచ్ఛ కోసం తీసుకోవచ్చా. అసలు వీళ్ళు భలే పెడుతున్నారు, చైనీస్ వీళ్ళు బాగా పెడుతున్నారండి. ఇది నేను ఒకసారి స్వేచ్ఛకి పెట్టి ఒక షార్ట్ యాడ్ చేస్తాను, ఆగండి. ఇది ఎలా పెట్టుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఇలా జస్ట్ హెయిర్ కి పెట్టేసి ఇక్కడ నుంచి ఇలాగ ఒక పాయల్, ఇదిగోండి ఇక్కడ ఒక క్లిప్ లా ఇచ్చారు చూడండి. దీంట్లో నుంచి హెయిర్ అనేది వెళ్తుందంట, ఇలాగ క్లిప్ లా ఇచ్చారు, హెయిర్ అనేది వెళ్తుంది. చాలా బాగుంది అసలు. ఇది కూడా భలే యూజ్ ఉంది, పిల్లలకి క్యూట్ లుకింగ్ బాగుంటుంది అని అయితే నాకు అనిపిస్తుంది. దానికి హెయిర్ స్టైల్ స్వేచ్ఛకి హెయిర్ స్టైల్ చేసి నేను మీ ముందుకు తీసుకొస్తా, ఓకేనా. ఆ ఐటమ్ అయితే అది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఐటమ్ కి ఈ నెయిల్స్ కూడా గిఫ్ట్ ఇచ్చారు. బట్ ఎంత పెద్దగా ఉన్నాయి తెలుసా, ఇది ఫ్రీ గిఫ్ట్ అంట. నెయిల్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. నెయిల్స్ ఇంత పెద్ద అయితే మనం యూస్ చేయం, ఖచ్చితంగా వీటిని కట్ చేయాల్సి వస్తుంది నెయిల్స్ ని. సో ఇలా అయితే వచ్చింది. నెయిల్స్ చాలా పెద్దగా ఇచ్చారు, షేప్ అనేది. ఇది ఫ్రీ అంట, దీనికి ఈ క్లిప్ కి ఇది ఫ్రీ అని చెప్పారు. ఓకే డన్ అసలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒకటి చూపిస్తాను, లైట్. సో యాక్చువల్గా ఈ లైట్స్ వచ్చేసి మనకి డిస్కో లైట్స్ అంటాం కదా, చక్కగా మనకి మల్టీ కలర్ లైట్స్ అనేవి వస్తాయి అనమాట. ఇది మల్టీ కలర్ లైట్. ఈ బల్బులు రెండు వచ్చాయి, రెండు కూడా మనకి 120 ఆ ప్రైస్ కి వచ్చాయి, తక్కువ ప్రైస్ కి వచ్చాయని చెప్పి నేను తీసుకున్నాను. ఇవి కూడా చాలా బాగున్నాయండి. ఇది ఎలా వెళ్తుంది ఏంటి అనేది నేను పెట్టి పక్కన వీడియో యాడ్ చేస్తాను. ఇవి వచ్చేసి కాంబో ఆఫ్ 2 వచ్చాయి అనమాట. ఇది కూడా మీషోలో పర్చేస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఐటమ్ చూద్దాం. పిల్లలకి కిడ్డీ బ్యాంక్. ఇది చూడండి భలే ఉంది కదా. మనకి పిల్లలకి 50,000 రూపీస్ వరకు కూడా వాళ్ళు వేసుకోవచ్చు అంట. చాలా బాగుంది, చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది వచ్చేసి ఇక్కడ మనం పిల్లలకి వేయడానికి, ఇక్కడ కాయిన్స్ కాదు, ఇది ఎలా ఓపెన్ చేస్తారు అనేది నాకు అర్థం కాలేదు యాక్చువల్ గా. ఓకే ఇలా అయితే ఓపెన్ చేయొచ్చండి మనం దీన్ని, ఓకేనా. ఇక్కడ జస్ట్ ఇలా ప్రెస్ చేసేసి అలా అయితే ఓపెన్ చేసేవచ్చు. చాలా బాగుంది ఈ ఐటమ్ కూడా. సో డెఫినెట్ గా యూజ్ చేసుకోవచ్చు, కిడ్డీ బ్యాంక్ లాగా. అండ్ పిల్లల బర్త్డేస్ కి రిటర్న్ గిఫ్ట్స్ లాగా కూడా ఇచ్చుకోవచ్చు, బాగుంటుంది పిల్లలకి. వుడెన్ వచ్చింది అనమాట. ఎవరైనా కావాలనుకుంటే ట్రై చేయండి. నెక్స్ట్ మన ఆడవాళ్ళందరికీ కావాల్సిన మంచి హెయిర్ ఎక్స్టెన్షన్ ఆర్డర్ చేసిగా. ఇది మనకి లెంతీ హెయిర్ ఎక్స్టెన్షన్. చూడండి ఇలాగా ఎన్ని ఎక్స్టెన్షన్స్ కొంటున్నాను అసలు నేను ఈసారి. చూడండి ఇది చక్కగా మనకి కర్ల్ హెయిర్ తో ఎంత బాగా వచ్చిందో ఈ హెయిర్ ఎక్స్టెన్షన్. ఇలాగా క్లిప్స్ ఉంటాయి మనకి, చక్కగా పెట్టేసుకోవడమే. మనం ఇలా తీసుకున్నామో చక్కగా వెనక్కి పెట్టేసుకోవడమే ఎక్స్టెన్షన్. ఇదేంటంటే మరీ లెంతీగా ఉండదు, నేచురల్ హెయిర్ లాగా కనిపిస్తుంది. ఈ లెంత్ ఉండడం వల్ల నాకు చక్కగా నేచురల్ హెయిర్, నా హెయిర్ లాగే అనిపిస్తుంది. ఈ కర్ల్స్ అంతా కూడా చాలా బాగా అనిపిస్తాయి అనమాట. సో అందుకే నేను ఇది ఎక్కువ ఇంత లెంత్ తోనే ప్రిఫర్ చేస్తాను. బాగుందండి ఈ హెయిర్ ఎక్స్టెన్షన్స్. ఎవరికైనా కావాలి అనుకుంటే డెఫినెట్ గా మీరు వచ్చేయచ్చు, పర్చేస్ చేసుకోవచ్చు. దీని లింక్ ఇస్తాను. చాలా బాగుంది అండ్ హెయిర్ షైన్ అంతా కూడా చాలా బాగుంది. బట్ నా సజెషన్ ఏంటంటే హెయిర్ ఎక్స్టెన్షన్ చాలా కేర్ఫుల్ గా మీరు స్టోర్ చేసుకోవాలి. లేదంటే ఇది చిక్కు పడిందంటే దీన్ని తీయడం మన వల్ల కాదండి. అది అలా పడేయడమే తప్ప మనం చిక్కు తీయలేము. ఎందుకంటే ఇది ప్లాస్టిక్ కాబట్టి, మనకి రియల్ హెయిర్ కాదు కాబట్టి, ప్లాస్టిక్ హెయిర్ కాబట్టి చిక్కు పడితే తీయడం కష్టం అవుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా దాన్ని అలా హ్యాంగ్ చేసుకోవాలి. పెట్టేసుకొని తీసేసాక అలా పడేయకుండా జాగ్రత్తగా స్టోర్ చేసుకున్నారంటే కొన్నాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకి 150-200 రేంజ్ లో వచ్చేసిందంటే చాలా బాగుంది. ఇది కూడా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ స్వేచ్ఛకి ఇలాగా మీరు చిన్నపిల్లల బర్త్డేస్ కి, ఆడపిల్లల బర్త్డేస్ కి గిఫ్ట్ కూడా ఇచ్చుకోవచ్చండి. చక్కగా 100 రూపీస్, 80 రూపీస్, 100 రూపీస్ అలా వచ్చింది. బాక్స్ కూడా భలే ఉంది. ఇది
ఇలాగా క్లిప్స్ బాక్స్ చూడండి ఇలా వచ్చింది, చాలా బాగుంది. రబ్బర్ బ్యాండ్స్ ఇలాగా చిన్న చిన్న క్లిప్స్, ఇక్కడ ఒక 2 బ్యాండ్స్, ఇవి ఎంత క్యూట్ ఉన్నాయో ఈ బ్యాండ్స్, ఈ క్లిప్స్ అన్ని కూడా వచ్చాయి, ఇందులో రబ్బర్లు అన్ని వచ్చాయి. సో ఇది వచ్చేసి మనకి 90 రూపీస్ అలా పడినట్టుంది కాంబో. అండ్ చాలా బాగుంది, పిల్లలకి కూడా ఆడపిల్లలందరికీ కూడా మోస్ట్ యూస్ఫుల్ ఐటమ్. సో ఇది కూడా ఎవరైనా కావాలి పిల్లలకి గిఫ్ట్ చేయాలి అనుకుంటే ఇలా చేయొచ్చు, మన పిల్లలకి కూడా మనం కొని పెట్టుకోవచ్చు. అండ్ ట్రావెల్ ఫ్రెండ్లీ, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఈ డబ్బా ఇలా తీసుకెళ్లిపోతే చక్కగా పిల్లలకి పెట్టాల్సినవన్నీ కూడా ఇందులోనే మనం చక్కగా పెట్టుకొని తీసుకెళ్లిపోవచ్చు. చాలా బాగుంది, నాకు ఈ ఐటమ్ కూడా నచ్చింది. మీషో నుంచి ఎప్పుడు ఇలా కిడ్స్ ఐటమ్ చేసిన అసలు నా 90% ప్రొడక్ట్స్ నేను ఉంచి పెట్టేస్తాను. స్వేచ్ఛ ఎప్పటికప్పుడు పాడేస్తుందండి ఎన్నిసార్లు కొన్నా కూడా. అందుకని నాకు ఇవైతే చాలా బడ్జెట్ లో అనిపిస్తాయి. అసలు ఇంకెక్కడ కొన్నా కన్నా మీషోలో నాకు తక్కువ బడ్జెట్ లో అనిపిస్తాయి. అందుకే నేను ఎక్కువ మీషోలోని కిడ్స్ ఐటమ్ తీసుకుంటాను. అండ్ ఇంకొకటి చూపిస్తాను, పప్పు. యాక్చువల్గా నేను ఇలాంటివి 2 తీసుకున్నాను, ఇంకొకటి ఎక్కడో ఉంది కనిపించట్లేదు. ఇది కూడా చూడండి, మనం కొప్పు వేసేసుకొని ఇలాగా బ్యాక్ సైడ్ మనకి డిజైన్ ఇలా వస్తుంది, ఇలాగా మనం వేసేసుకొని ఇది జస్ట్ పెట్టేయడమే. దీనికి కూడా ఇట్లా రబ్బర్ ఇలాగా స్టిచ్ చేసి ఇచ్చారు కదా, మన హెయిర్ కి ఇట్లా వెనకాల కొప్పు వేసేసుకొని దానికి ఇలా పెట్టేసుకోవడమే. ఇలా వస్తుంది అనమాట చూడడానికి, బ్యాక్ సైడ్ నుంచి చక్కగా ఫ్లవర్స్ ఇట్లా పెట్టినట్టు. ఇవన్నీ కూడా చాలా బాగుంది ఈ డిజైన్ కూడా. ఎప్పుడైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి. చక్కగా ట్రెడిషనల్ అవుట్ఫిట్ కి అలాగా వేర్ చేయాలి అనుకుంటే మీరు ట్రై చేయొచ్చు. ఈ కొప్పు కూడా చాలా బాగా వచ్చిందండి, డిజైన్ అంతా కూడా చాలా చక్కగా వచ్చింది. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ ఇలాగా మీరు చూడొచ్చు, ఇలా అయితే వచ్చింది డిజైన్, చాలా బాగుంది. నెట్ ఫ్యాబ్రిక్ తో ఇలా తక్కువ బడ్జెట్ లోనే వచ్చింది కొప్పు కూడా. సో బడ్జెట్ లో వచ్చింది కాబట్టి ట్రై చేయొచ్చు. ఇది మన నెక్స్ట్ ఐటమ్ అన్నమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది కూడా స్వేచ్ఛ కోసమే నేను తీసుకున్నాను. ఇది కూడా చూడండి, ఇది వచ్చేసి మనకి ఇలా వచ్చింది. ఇవి కూడా అంతే, హెయిర్ బ్యాండ్స్ టైప్. పైన వచ్చేసి మనకి ఇలా వచ్చింది, ఇక్కడ చూసారు కదా, ఇక్కడ అంతా ఇలా వచ్చింది. చాలా బాగుందండి ఇది కూడా. అండ్ క్లిప్ ఇది సైడ్ కు పెట్టి నేను ఈ రెండిట్లతో ఇందాక కూడా చూపించాను కదా, అది దీంతో ఒక వీడియో చేస్తాను. ఇప్పుడు ఈ క్లిప్పులు తీసి ఇక్కడ నుంచి హెయిర్ అంటే ఇట్లా పెడుతున్నారు, వాళ్ళు పైకి పెడుతున్నారు. సో ఇదేంటో చూడాలి, నేను కూడా ఎలా వేయాలి ఏంటి అనేది చూడాలి. చూసి స్వేచ్ఛకి వేస్తున్నప్పుడు వీడియో తీస్తాను. సో మీ పిల్లలు కూడా యూజ్ అవుతుంది. అండ్ వాళ్ళు క్లియర్ గా అక్కడ ఒక వీడియో కూడా పెడుతున్నారు, లింక్ పెడతాను కదా, అక్కడ చూడండి. ఆ ప్రొడక్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకు వీడియో కూడా పెడుతున్నారు, మీకు దాన్ని బట్టి కూడా మీ పిల్లలకి మీరు వేసేసుకోవచ్చు. బాగుందండి, నాకైతే యూస్ఫుల్ ఐటమ్ అనిపించింది. స్టైలిష్ గా పిల్లలకి చక్కగా సింపుల్ గా వేసేయచ్చు. హెయిర్ స్టైల్ చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు, అలా ఉంది అనమాట. ఈ ప్రోడక్ట్ కూడా మోస్ట్ యూస్ఫుల్ ఐటమ్ అని అయితే చెప్తా పిల్లలకి. బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యూటిఫుల్ బటర్ఫ్లై క్లిప్స్. ఎంత బాగున్నాయి తెలుసా, ఇది కూడా అసలు మీషోలో భలే వచ్చాయండి ఇవన్నీ. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందో బటర్ఫ్లై చూడండి, చక్కగా బ్యాక్ సైడ్ క్లిప్ తో ఇలా వచ్చింది. ఇవి కూడా పిల్లలకి పెట్టడానికి చాలా అందంగా ఉంటాయి, బటర్ఫ్లై క్లిప్. సో ఇందులో అన్ని రకాల కలర్స్ ఉన్నాయి. అసలు నిజంగా చూస్తే ఇంత నేచురల్ గా అనిపిస్తుంది అంటే బటర్ఫ్లై ప్యాటర్న్ చాలా బాగుంది. ఫ్రంట్ ఇట్లా బ్యాక్ సైడ్ 2 సైడ్స్ కూడా చక్కగా వచ్చింది. సో ఎవరైనా కావాలనుకుంటే డెఫినెట్ గా ట్రై చేయొచ్చు పిల్లలకి. ఓకేనా, ఇది మన నెక్స్ట్ ఐటమ్. ఇంకేంటంటే ఈ ఫ్లేవర్స్, ఇవి జస్ట్ మనకి సైడ్ పెట్టుకోవడానికి ఫ్లేవర్స్ లాగా ఆర్డర్ చేశాను. కానీ ఓకే, నార్మల్ గా వచ్చే కలర్ కాంబినేషన్స్ అంతా. ఫ్లేవర్ అంటే ఇట్లాగా జస్ట్ ఇలా మనం ఇప్పుడు ఇక్కడ పెట్టుకుంటున్నారు కదా చాలా మంది, ఇలాగా ఫ్లేవర్ మనకు ఒక భలే వచ్చింది. మనకు ఒక వింటేజ్ లుక్ క్రియేట్ అవ్వడానికి ఇట్లాగా బీచెస్ కి అట్లా వెళ్ళినప్పుడు మనం ఇట్లాగా ఒక ఫ్లేవర్ పెట్టి ఫోటోషూట్ అయితే చేస్తున్నాం. సో వింటేజ్ లుక్ క్రియేట్ అవుతుంది. సరేలే బాగుంది, అది నేను మల్టీపర్పస్ యూజ్ చేయొచ్చు అన్నట్టు తెప్పించా. సో బాగుంది ఫ్లేవర్ అయితే కనుక చక్కగా బాగా వచ్చింది. అండ్ ఈ లుక్ కూడా బాగుంది కదా అలాగా. ఇది ఒక ఫ్లేవర్ అనమాట. ఇది అంతగా కనబడుతూ యాక్చువల్ గా చూడండి ఇది ఇలా అయితే వచ్చింది. సో ఇవి ఫ్లేవర్స్ ఇక్కడే పెట్టుకోవాలని లేదండి, మీరు చక్కగా బ్యాక్ సైడ్ ఇలాగా ఫ్లేవర్ ఎలా అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. బట్ నేను అలా చూపించాను. ఇలా 4 వచ్చాయి అనమాట ఈ కాంబో. పిల్లలు మనం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవైతే ఐటమ్స్ అనమాట. వీటన్ని లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మోస్ట్ యూస్ఫుల్ కిడ్స్ ఐటమ్స్ అన్ని చూపించానని అయితే అనుకుంటున్నా. సో నచ్చితే ఆలస్యం చేయకుండా వెంటనే పర్చేస్ చేసుకోండి. అన్ని మీషో నుంచి పర్చేస్ చేస్తాం. మీ అందరికీ నచ్చే బ్రాండ్ అన్ని బడ్జెట్ లో వచ్చేసి డెఫినెట్ గా ట్రై చేయండి. లింక్స్ కోసం లింక్ అండ్ మెసేజ్ చేయండి, పంపించేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.